హాయ్ అండి. ఇంకా ఈ వీడియో పెట్టడానికైతే చాలా లేట్ అయితే అయిపోయిందండి. ఇంకా ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే అందరికి తెలవడానికైతే పెడుతున్నానండి. ఇంకా చూడండి అసలు వినాయకుడు ఇంత పెద్ద వినాయకుడు తీసుకురావడం అవసరమా అండి అందరికీ? చిన్న వినాయకుడిని తీసుకొచ్చి మంచిగా పూజలు చేస్తే ఎంత బావుంటుందో. మంచిగా పూజలు చేయాలి. మీకు అంతగా ఇష్టం అనిపిస్తే అంత పెద్ద వినాయకుడి డబ్బులు మొత్తము అన్నదానం చేస్తేనన్నా ఒక 2, 3 సార్లు అలాగైనా పుణ్యమన్నా వస్తుంది గానీ, ఇలా చేస్తే ఏమొస్తుందండి? చూడండి వైర్లతో ఎంత ఇబ్బందవుతుందో తీసుకెళ్ళడానికైతే. ఎన్ని వైర్లు తెగిపోతున్నాయో చూడండి. కరెంట్ వాళ్ళని పిలిపిచ్చి కరెంట్ తీసేసైతే వాళ్ళతోనే తీయిస్తున్నారు. కానీ వాళ్ళు గూడా కొంచెం జారి కింద పడ్డారంటే ఎంత ప్రమాదమో చూడండి. అసలు పైనుంచి కిందికి జారితేనైతే ఇంక కరెంట్ వాళ్ళు తీస్తున్నారు కాబట్టికైతే అసలేమి ఇది కావట్లేదండి. మనలాంటి వాళ్ళు ఎక్కాలంటే ఎంత ఇబ్బందవుతుందో చూడండి. అందరికైతే ఇదే నా విన్నపం అండి. ఇంకా అందరైతే చిన్న వినాయకులను తెచ్చుకొని మంచిగా పూజలైతే చేసేసుకోండి. మంచిగా అన్నదానాలైతే చేయండి. పూజలు మంచిగా చేయండి. దేవుడైతే చెప్పలేదు కదండీ మనకైతే పెద్దగా తెచ్చైతే పూజలు చేయమనైతే. మనం చిన్నది తెచ్చుకున్న దేవుడేనండి. అందుకని చిన్న వినాయకుడిని తెచ్చి పూజలు మంచిగా చేసుకోండి. ఇంకొకసారి అన్నదానం చేసేవాళ్ళు 2 సార్లు చేయండి. పుణ్యమైనా వస్తుంది. ఇంకేమైనా తప్పుగా అంటేనైతే క్షమించండి. ఇంక మా వినాయకుడైతే మంచిగానైతే వెళ్ళిపోయాడండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మంచిగా జరగాలనైతే మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి.